తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చింది. తెలంగాణలోని ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తోంది. అందరూ సంతోషపడ్డారు. కానీ రాను రాను ఫ్రీ బస్ లొల్లి ఎక్కువైపోయింది. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్లపై అటాకులు చేస్తున్నారు. అటు డ్రైవర్లు, కండక్టర్లు కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చూసాం. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మరో ఎత్తు. ఓ విద్యార్థిని ఆర్టీసీ బస్ ఎక్కింది. తన ఆధార్ కార్డు చూపించింది. కండక్టర్ దగ్గర 0 టికెట్ తీసుకుంది. కట్ చేస్తే బహదూర్పల్లి బస్టాప్ వద్ద అధికారులు చెకింగ్కు వచ్చారు. ఆధార్ కార్డుతో పాటు టికెట్ను చూశారు. అందరిలానే ఆ అమ్మాయి టికెట్ కూడా ఆధార్ కార్డు చూశారు. కానీ ఆ ఆధార్ కార్డు నకిలీది అంటూ ఆర్టీసీ అధికారులు ఆమెకు ఫైన్ వేశారు. దీన్ని ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ అధికారి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. రేపటి నుంచి ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుని మజాక్లాడుతుర్రా? మజాక్లాడుతున్నారు మీరు. కండక్టర్ టికెట్ ఇష్యూ చేసింది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట. ఇప్పుడు ఈమె కండక్టర్, ఈమె ఇచ్చింది టికెట్ ఇష్యూ చేసింది. ఈయన పట్టుకుని పాపని ఫైన్ అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఎవరు? మీరే మాట్లాడిరా? ఎందుకు? ఇదేంది? ఇది ఒరిజినల్ కాదా? 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 ఈ టికెట్ ఒరిజినల్ కాదా? ఈ ఆధార్ కార్డు ఒరిజినల్ కాదా? మీరు ఎట్లా డిసైడ్ చేసింది ఒరిజినల్ కాదు అని? ఫైన్ ఎట్లా కట్టమన్నారు మీరు? ఫైన్ ఎట్లా కట్టమని చెప్పారు మీరు? వీడియో మొత్తం వైరల్ చేస్తా చెప్తున్నా. ఏం పేరు మీది? ఏం పేరు? ఏం పేరు మీది? ఏం పేరు? ఏం పేరు మీది? బహదూర్పల్లి బస్ స్టాప్ పేరు వచ్చి మీరు ఇట్లా పిల్లలతో న్యూసెన్స్ చేస్తున్నారా? అదే పిల్లలతో న్యూసెన్స్ చేస్తున్నారా? ఎట్లా టికెట్ ఇష్యూ చేసిరు మీరు? టికెట్ ఎట్లా ఇష్యూ చేసి ఇంతసేపు ఎందుకు ఆపినావు? ఇంతసేపు ఎందుకు ఆపినావు? నీ బిడ్డను ఆపితే నువ్వు ఊకుంటావా? నీ బిడ్డను ఆపితే నువ్వు ఊకుంటావా? నీ బిడ్డను ఆపితే నువ్వు ఊకుంటావా? చెప్పు, మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. మాకు ఫస్ట్ ఒరిజినల్ తో పాటు మళ్ళా ప్రింట్అవుట్ తీసింది. ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు? ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు? ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు? మీరు ఆడపిల్లల్ని ఎట్లా ఆపుతారు? ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? చూసారుగా ఎలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడో ఆ అధికారి. ఒకవేళ అమ్మాయిది నకిలీ ఆధార్ కార్డు అయితే కండక్టర్ టికెట్ ఇష్యూ చేయకూడదు. ఆమెతో డబ్బులు కట్టించుకొని టికెట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం టికెట్ ఇచ్చిన అధికారిని ఏమనకుండా ఆధార్ కార్డు చూపించిన విద్యార్థికి ఫైన్ వేశారు. అది నకిలీ ఆధార్ కార్డు కాదని ఒరిజినల్ అని చెప్పినా వారు వినిపించుకోలేదు. కండక్టర్ టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారు అని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు అధికారులు. ఇలానే ప్రతిరోజు ఏదో ఓ రచ్చ జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో. ఫ్రీ టికెట్ పుణ్యమా అని మహిళలకు సహాయపడుతుంది అనుకుంటే ఇలాంటి గొడవలే ఎక్కువ అయ్యాయి. మరి ఈ ఘటనలో తప్పు ఎవరిది అని మీరనుకుంటున్నారు? కండక్టర్దా, అధికారిదా, విద్యార్థినిదా? కామెంట్లో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.